రోజు నైటు అన్నం చేయట్లేదండి. పగలు అన్నం చేస్తాను. కొంచెం మిగిలితే నేను తింటా. నేను తిన్నా తినపోయినా 2 పిల్లులు వచ్చి కూర్చుంటాయండి గుమ్మాలో. దానికి పాలేసి అన్నం కలిపి పాల కవర్ మీద పెట్టాను. దీనికి నచ్చలేనట్టుందండి, దూరంగా వచ్చి కూర్చుంది. సరే ఇడ్లీ వేసాను కదండి, 2 ఇడ్లీ ఉన్నాయి. సరే తీసి ముక్కలు చేసి పెడితే వాసన చూస్తుంది. బాగా సుతారం తిండ్లు. అది పాల కవర్ మీద వేసిన పాలన్నం శుభ్రంగా తినింది. ఇది వచ్చి ఇడ్లీ తినడం లేదు, దానికి పాలన్నం నచ్చలేదు. పెరుగు కొంచెం పులిసిందండి, పెరుగు పుల్లగా ఉంటే అసలు తినవు పిల్లలు. సరే ఏదో అని ఇడ్లీ వేస్తాండి, ఇడ్లీ కూడా తినలేదు. నేను కూడా నాకు అన్నం తినిపోతే నిద్ర పట్టేది కాదు ఇదివరకు. ఎలాగైనా కొంచెం ఎర్లీగా టిఫిన్ చేసేసి మామిడి పళ్ళు కదండి, మామిడి పళ్ళు పండు తినాలని కొంచెం పొట్టలో ఖాళీ పెట్టుకుంటున్నా. నాకు ఎందుకో ఎప్పటి నుంచో మామిడి పళ్ళు నైట్ తినడం ఇష్టం. దానికి కారణం కూడా చెప్తా చూడండి. ఇదిగండి, ఇంక దేనికి నేనేం పెట్టాలి, ఖాళీ కూర్చుంది. లేదండి, ఉన్నది అడ్జస్ట్ అయ్యి తినేయాలి. పాలన్నం నచ్చలేదు, ఇడ్లీ నచ్చలేదు, ఇంకా నేనేం తీసుకురావాలండి. ఉన్నది ఇడ్లీ పెట్టాను, తింటే ఇంకోటి పెడదామని ఉంచాను. ఇంకొక ఇడ్లీ కూడా ఉంది, అది తినడం లేదు. ఇది చూడండి శుభ్రంగా. ఏదైనా అండి, అందుబాటులో ఏది ఉంటే అది తినడం అలవాటు చేసుకుంటే అండి వాళ్ళకి లోటు ఉండదు. ఏదో ఆ టైం దొరికి తృప్తిగా తింటారు. ఇలా మాటకి అలిగడ్డ తిరిగి కూర్చుంది. పెట్టిందేమో ఇది శుభ్రంగా కడుపు నిండా తినింది, ఇదేమో ఇంకా వదిలేసింది. అన్నం తిన్నాక ఇడ్లీ తింటుందేమో చూద్దాం.